ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులారా, ఈరోజు మనము సారు వసంత పంచమి గురించి ఎన్నో విషయాలను చాలా చక్కగా మనకు వివరించినారు. మనందరికీ లక్ష్మీ కటాక్షం కంటే సరస్వతి కటాక్షం చాలా ముఖ్యం. లక్ష్మీ కటాక్షం కంటే అది అందువలన మనకు కుడివైపున సరస్వతి ఉంటుంది, ఎడం వైపున లక్ష్మి ఉంటుంది. అందుకే మైండ్లో మనము కుడివైపున సరిగా యూజ్ చేసుకోము. కుడివైపున ఎవరు యూజ్ చేసుకుంటారంటే టీచర్లు, కవులు, సంగీత కళాకారులు, వీళ్ళు ఎక్కువగా యూజ్ చేసుకుంటారు కుడివైపున. కుడివైపే చాలా ముఖ్యం. క్రియేటివిటీ అంటారు దాన్ని. మనము సినిమాలు, డైరెక్టర్లు వీళ్ళంతా కూడా కుడివైపు ఎక్కువ ఉపయోగించుకుంటారు. చాలామంది 80% ఎడం వైపే ఉపయోగించుకుంటారు. కానీ టీచర్లు వీళ్ళందరికీ కూడా క్రియేటివిటీ ఉంటుంది. సార్ కూడా తెలిసి ఉంటుంది, శేఖర్ సార్కి అందరికీ క్రియేటివిటీ ఉంటుంది. అందరికీ టీచర్స్కి ఎవరికైనా కూడా కవులకు, ముఖ్యంగా మన రామాజీ లాంటి కవులకు అందరికీ కూడా వాళ్ళకి క్రియేటివిటీ ఉంటుంది అనమాట. అంటే తెలియని విషయాన్ని తెలియజేస్తారు. మనకేమీ కొంతమందికి తెలియదు ఆ విషయాలు, వాళ్ళు తెలియజేస్తారు. అట్లా కాబట్టి సరస్వతీదేవిని ఆరాధించడం వల్ల మనకు సృజనాత్మక శక్తి పెరుగుతుంది, అంటే అర్థం చేసుకునేటువంటిది పెరుగుతుంది అని చెప్తారు. ఇంకే తల్లి నిన్ను దళంచి పుస్తకం చేతన్ పూరితి నీవు నా ఇల్లంబందు నుంచి దృమ్మడంగా నొప్పులు సుశబ్దంబుల్ శోభిల్లం పలుకు నాదవాకును సంప్రీతిని జగన్మోహిని పుల్లాబ్దాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబారణ అంటారు. అప్పట్లో చెప్పేవాళ్ళు, మాకు చిన్నప్పుడు చెప్పేవాళ్ళు ఈ పద్యం. యాక్చువల్గా అసలు అంటే నిన్ను తలుచుకుని పుస్తకాన్ని చేత పున్నితే నువ్వు నా ఇల్లంబందును నిలిచి దృమ్మడంగా నొప్పులు సుశబ్దంబులు సౌబిల్లం పలుకుము నాదవాకును సంప్రీతిని జగన్మోహిని పుల్లాబ్దాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబారణ అని చెప్పేవాళ్ళు. అంటే అట్లా ఆవహించేస్తుందంట లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఆ విధంగా ఆవహించేస్తుంది. మరి సరస్వతి ఉంటేనే లక్ష్మీ కటాక్షం ఉంటుంది. తెల్లని వస్త్రాలు, తెల్లని మల్లెలు, తెల్లని వస్త్రము ధరించి ఉంటున్నాడు. తెలుపు మనకు తెలుసు. ఎందుకు తెల్లగా వస్త్రాలు ధరిస్తుందంటే తెలుపు అనేటువంటి ప్యూరిటీ, అంటే మన యొక్క హార్ట్ ప్యూరిటీగా ఉండాలి ఎప్పుడు కూడా. అందుకే ఆమె తెల్లని వస్త్రం ధరిస్తుంది. అంటే తెల్లని వస్త్రం ధరించే వాళ్ళు ఒక మంచి శుభ్రత ఉంటుంది, ఆంతరంగిక శుభ్రత. సార్ చెప్పారు కదా, ఇప్పుడు ఆంతరంగిక శుభ్రత ఉంటుంది అనమాట వాళ్ళలో. సాధ్యమైనంత వరకు ఆంతరంగిక శుభ్రత ఉంటుంది. సరస్వతీ మాత ఎక్కడ ఉంటుంది అంటే సదాలోచన ఉన్న చోట, మంచి ఆలోచనలు ఉన్న చోట, సదాచారం ఉన్న చోట. సదాచారం ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటుంది. సామరస్య వాతావరణం ఉన్న చోట. కొంతమంది ఇప్పుడు సంఘాల్లో కలుస్తుంటారు, వాళ్ళకి ఒకరికొకరికి పడదు, ఊరికే నుంచి కూర్చొని ఉంటారు. మనుషులు కలిసి ఉంటారు, మనసులు కలిసి ఉండవు వాళ్ళకి. కోడుకోడు తిట్టుకుంటూనే ఉంటారు ఎదురు కూర్చొని. సామరస్య వాతావరణం ఉండదు వాళ్ళు. ఆ విధంగా సామరస్య వాతావరణం ఉన్న చోట, స్వచ్ఛత ఉన్న చోట, శుభ్రత ఉన్న చోట సరస్వతీదేవి ఉంటుంది అని చెప్తుంది మనకు శాస్త్రం. మంచి ఆలోచనలు ఉన్న చోట విజ్ఞానము, జ్ఞానము, ఆంతరంగిక బహిరంగ శుభ్రత, వాక్శుద్ధి, బుద్ధి, వివేకము, విద్య, కళలు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. మనకు అమ్మవారు ఇచ్చేటువంటిదేమి? ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఇచ్ఛాశక్తి అంటే కోరిక. నెక్స్ట్ ఆ కోరికను మనం ఎలా సాధించాలి అనేది జ్ఞానశక్తి. దాన్ని ఎలా అమలు చేయాలి అనేది క్రియాశక్తి. దాన్ని ఎలా అమలు చేయాలి. సో ఈ మూడింటిని ఇచ్చేటువంటి అమ్మవారు ఈమె. కాబట్టి ప్రాతకాలంలో ఆమె గాయత్రీదేవిగా ఉంటుంది, మధ్యాహ్నం అప్పుడు సావిత్రిగా ఉంటుంది, సాయంకాలం అప్పుడు సరస్వతిగా ఉంటుంది. అందుకే సాయంకాలం చదివితే పిల్లలకి మంచి మైండ్ ఉంటుందన్నమాట. కాబట్టి సాయంకాలంలో సరస్వతీదేవిగా ఉంటుంది అని చెప్తారు. లౌకిక విద్యలకు, అపరా విద్యలకు కూడా ఈమె కారణం. అపరా విద్య అంటే ఏమి? ఆత్మకు సంబంధించిన విద్య.
లౌకికము అంటే ఇప్పుడు మనం చదివే పిల్లలు చదివేటువంటి దానికి, మనం చదివేటువంటి ఇప్పుడుండేటువంటి చదువులకు ఆమెయే కారణము. బ్రహ్మ విద్యకు కూడా ఆమెయే కారణము. నదులన్నిట్లోనూ సరస్వతి నది గొప్పదని మనకు ఋగ్వేదం చెప్తుందన్నమాట. సరస్వతి నది మనకు బద్రీ దగ్గర కనపడుతుంది. మేము పోయిన మానా విలేజ్ అని ఉంటుంది. అక్కడ పాండవులు స్వర్గారోహణం చేస్తారు. అక్కడ భీముడు ఒక పెద్ద బండ వేసినాడు, అది రాకోకుండా, పైకి రాకుండా. దాని మీద భీముని యొక్క ఫింగర్స్ పడినాయి. ఆ బండ మీద భీముని యొక్క ఫింగర్స్ ఉన్నాయి. పెద్ద బండను వేసినాడు. అక్కడ సరస్వతి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. అక్కడి నుంచి కేశవ ప్రయాగ్ అనేటువంటి చోట వరకు సరస్వతి నది ఉంటుంది. తర్వాత అంతర్వాహినిగా మారి ప్రయాగ్రాజ్ వరకు ప్రయాణిస్తుంది అనమాట. త్రివేణి సంగమం, అది ప్రయాగ్రాజ్. సరస్వతి తెల్ల, అది ఒకటి నల్లగా ఉంటుంది, ఒకటి తెల్లగా ఉంటుంది. దాంట్లో అంతర్వాహినిగా ఇది ఉంటుంది అనమాట. యమునా నది నల్లగా ఉంటుంది, గంగా నది తెల్లగా ఉంటుంది. మేము త్రివేణి సంగమంలో మునిగినాను నేను, బాగా కనబడుతుంది. యమునా నది, గంగా నది నీట్గా సెగ్రిగేషన్ బాగా కనబడుతుంది, చాలా కనబడుతుంది. మధ్యలోకి తీసిపోయి మేము మునిగినాం అనమాట. ఆ విధంగా నదులన్నింటిలో కూడా అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. కాబట్టి విజ్ఞానం కూడా అంతర్వాహినిగానే ప్రవహిస్తూ ఉండాలి. విజ్ఞానం ఒక చోట నీళ్ళు అనుకోండి ఒక చోట స్టాక్ అయిపోతే వాసన వచ్చేస్తాయి. అదేవిధంగా విజ్ఞానం అనేటువంటిది పంచబడుతూ ఉండాలా, ఒక చోట నిలబడకూడదు అనమాట. అది ప్రవాహంలాగా మనకు ఉండాలా. శరన్నవరాత్రుల్లో సరస్వతి మాత మూలా నక్షత్ర అధిదేవతగా ఉండేటువంటి రోజుకి ఎంత ప్రాధాన్యత ఉందో ఈ రోజు కూడా అంతే ప్రాధాన్యత ఉందన్నమాట. మీరు మూలా నక్షత్రం ఉన్నటువంటి రోజు మనం ఆకాశంలో చూస్తే ఒక వీణ ఆకారంలో కనపడుతుంది అనమాట సరస్వతీదేవి. అందువల్లే మనము దసరా పండుగ అప్పుడు జరుపుకుంటాం. ఖగోళ శాస్త్రం ప్రకారం కూడా కరెక్టే. మనం జరుపుకునేటువంటిది ఖగోళ శాస్త్రం ప్రకారము, సైన్స్ ప్రకారం కూడా మన ఋషులు దాన్ని నిరూపించినారు. ఆ రోజు మూలా నక్షత్రం ఉన్న రోజు సరస్వతి అమ్మవారు వీణా ఆకారంలో ఉంటుందన్నమాట. అది అందరూ కూడా అంతరిక్షంలో ఎప్పుడు జరుగుతుందన్నమాట. సో అదేవిధంగా ఈమెను ధ్యానించడం వలన యజ్ఞవల్క్యుడు, వాల్మీకి, వ్యాసుడు, ఆదిశంకరాచార్యులు, కాళిదాసు వీళ్ళందరూ కూడా ఈ మహాదేవతను ఆరాధించి వాళ్ళు జ్ఞానమూర్తులై విశ్వానికి జ్ఞానాన్ని పంచినారు. వాళ్ళందరూ విశ్వానికి జ్ఞానాన్ని పంచినారు. ఈ సరస్వతి అమ్మవారిని వాళ్ళు పూజించడం ద్వారా మాత్రమే. కాబట్టి ఈ విధంగా మనకు విద్వాన్ సర్వత్ర పూజ్యతే అంటారు. విద్యావంతుడు ఎక్కడున్నా కూడా పూజించబడతాడు. ఒక రాజు ఒక రాజ్యంలోనే పూజించబడతాడు, వేరే రాజ్యంలో ఎవరు పట్టించుకోరు ఆయన. కానీ విద్వాంసుడు అనేటువంటి వాడు విద్వాన్ సర్వత్ర పూజ్యతే అంటే విద్య ఉండేటువంటి వాడు దాన్ని ఎవరు దోచుకోలేరు, దాన్ని ఎవరు పంచుకోలేరు, దాన్ని ఎవరు నాశనం చేయలేరు, ఎవరు దోచుకోలేరు, ఎవరు పంచుకోలేరు. కాబట్టి మనకు విద్య అనేటువంటిది ఆ అధిదేవత మనకి ఇస్తుంది. సో విద్య వలన మనము అజ్ఞాన అంధకారాన్ని మనకు దూరం చేస్తుంది. విద్య వలన మనకు అజ్ఞానం పోతుంది. తర్వాత శక్తి రూపంలో శుభకరం కలుగుతుంది. అదేవిధంగా నిజమైన కీర్తి ప్రసాదిస్తుంది మనకు. కాబట్టి సరస్వతీదేవిని ఆరాధించేటువంటి వాళ్ళు సర్వత్రా విజయాన్ని సాధిస్తారు. సరస్వతి అంటే ప్రవాహ రూపంలో ఉన్నది. ప్రభావం చైతన్యానికి సంకేతం. కాబట్టి వేదములు గాయత్రీదేవి నుంచి ఉద్భవించినాయి అని గాయత్రి హృదయం చెప్పబడింది అనమాట. జనజీవనంలో జ్ఞానకాంతిని ఇవ్వడానికి, సంగీత సాహిత్యాలు ఇవ్వడానికి అన్నిటికీ కూడా మన సరస్వతీదేవి అధిదేవతగా ఉంటుంది. సో సరస్వతీ కటాక్షము మనుషులకు మాత్రమే ఉంటుంది, ఎవరికి ఉండదు. స్వరపేటిక ఉండేటువంటి మనుషులకు మాత్రమే సరస్వతీ కటాక్షం ఉంటుంది. ఆవు BA MA చదువుకోలేదు, చెప్పండి, ఎవరు చదువుకున్నారా? మా ఆవు చదువుకోలేదు, మా కుక్క చదువుకోలేదు అని ఎక్కడ చదువుకోలేదు. కాబట్టి మనకు మాత్రమే సరస్వతీ కటాక్షం అనేటువంటిది ఉంటుంది. సో సరస్వతి అంటే విద్యాది దేవత, వాగ్రూపిణి, గిర్వాణి.
కాబట్టి స్వరపేటిక ఉండేటువంటి వాళ్ళకు మాత్రమే. అందుకే శంకరాచార్యులు అంటారు, జంతువునాం నరజన్మ దుర్లభం. జంతువులకు ఉండే లక్షణాలతో పాటు మనకు 2 లక్షణాలు అదనంగా ఇచ్చినాడు. ఒకటి విశ్లేషణ చేయడానికి, ఒకటి వివేకంగా ఉంచుకోవడానికి. మనం వివేకంగా మారడానికి భగవంతుడు మనకు స్వరపేటికనిచ్చినాడు, నాలుకనిచ్చినాడు. ఒక ఆవు రామ అని అనలేదు, అంబా అని అంటుంది, మనం రామ అని అనవచ్చు. ఆ విధంగా మనం చేసుకోవచ్చు. కాబట్టి ఎందుకంటే మనము మాట చేత తరించవచ్చు. మన మాటలు మాట్లాడడం ద్వారా తరించవచ్చు మనం. అట్లాంటి అవకాశాన్ని భగవంతుడు మనకి ఇచ్చినాడు. ఒక మాట చేతే తరించడానికి అవకాశం అనేటువంటిది ఉంది. కాబట్టి శాస్త్రాన్ని, గురువులను ఆధారంగా చేసుకొని శ్రద్ధాభక్తులతో అనేక విషయాలను తెలుసుకుంటూ ఉన్నతిని పొందగల అదృష్టము మనకు భగవంతుడు ఈ సరస్వతీ కటాక్షం ద్వారా ఇచ్చినాడు. కాబట్టి సరస్వతీ కటాక్షం అంటే చదువు ఒకటే కాదు, చదువుకొనుట, తెలుసుకొనుట. సరస్వతి విద్య అంటే విద్వత్ అనేటువంటి ధాతువు నుంచి పుట్టింది. విద్వత్ అంటే తెలుసుకొనుట, చదువుకొనుట. సో ఏది తెలుసుకున్న తర్వాత ఇంకొక దాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదో దాన్ని తెలుసుకోవాలనే సరస్వతీదేవి మనకు విజ్ఞానాన్ని ఇచ్చింది. దేన్ని తెలుసుకున్న తర్వాత ఇంకొక దాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదో దాన్ని తెలుసుకునేందుకు అట్లాంటి విజ్ఞానం కావాలని మనం సరస్వతిని అడగాలంట. మనము దేన్ని తెలుసుకున్న తర్వాత ఇంకోటి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. దేన్ని తెలుసుకున్న తర్వాత పరబ్రహ్మాన్ని తెలుసుకున్న తర్వాత ఇంక దేన్ని తెలుసుకోవాల్సిన అవసరము నీకు ఉండదు. అందుకే చూడండి, చదివించిన గురువులు, చదివితి ముఖ్య శాస్త్రములు, నేను చదివితి కలవు కల ప్రక్కులు, చదువులలో మర్మం ఎరిగితి తండ్రి అంటాడు ప్రహ్లాదు. చదువుల్లో నేను మర్మమే తెలుసుకున్నాను. ఎంతో శాస్త్రాలు చదివించినారు వాళ్ళు, కానీ మర్మం ఏమి అని తెలుసుకున్నాను అని చెప్పేసి ఆ చిన్న ప్రాయంలోనే మరి వాళ్ళ గురువులకే చెప్పడం అనేటువంటి జరిగింది. శ్రీహరిని తెలుసుకోవడమే మన యొక్క ముఖ్య లక్షణం. ఆ శ్రీనివాసుని తెలుసుకోవడమే మనకు ముఖ్య లక్ష్యం. కాబట్టి అన్ని చదువులకు, సమస్త విద్యలకు ఆలవాలమైనటువంటి వాణ్ణి ఎవడో వాణ్ణి అనుభవంలోకి తెచ్చుకోవడమే. అన్ని చదువులకు, అన్ని విద్యలకు ఆలవాలమైనటువంటి ఎవడో వాణ్ణి మనం అనుభవంలోకి తెచ్చుకోవడమే విద్య యొక్క చిట్ట చివరి ప్రయత్నం. భగవంతుడి అనుభవంలోకి వచ్చినాడు అనుకోండి, ఇంక విద్య అవసరం లేదు, ఇంక మోక్షానికి దారి పడుతుంది. కాబట్టి మనము విద్య వలన మనం ఏం కావాలా? విద్య ఎవరికి వస్తుంది? వినయం ఉండేటువంటి వాడికి వస్తుంది. వినయం లేని వాడికి విద్య రాదు, ఉన్న ప్రయోజనం లేదు. ఎందుకు? వినయం ఎప్పుడు వస్తుంది? నాకు తెలియనివి చాలా ఉన్నాయి అన్నప్పుడు వినయం వస్తుంది. నాకు తెలియనివి చాలా ఉన్నాయి, ఇంకా నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకు విద్య వస్తుంది. నాకు అన్నీ తెలుసు అనేవాడికి అహంకారం వస్తుంది. నాకు ఏదైనా తెలుసయ్యా, నువ్వేం చెప్పాల్సిన పని లేదు, నాకు అన్నీ తెలుసు చెప్పు, కనీసము చెప్పాక రాదంటాడు, మళ్ళీ తెలుసు అంటాడు. కాబట్టి మనకు ఏమి అంటే మనకు తెలియనివి చాలా ఉన్నాయి. అసలు మన యొక్క శరీరం గురించే మనకు తెలియదు. మనం చెప్పండి, ఎన్ని నాడులు ఉన్నాయి? ఆ గుండె ఎందుకు కొట్టుకుంటుంది? ఎందుకు ఆగడం లేదు? అది కొన్ని రోజులకి ఎందుకు ఆగిపోతుంది? రక్త ప్రసరణ ఎట్లా జరుగుతుంది? ఏమన్నా మనకు తెలుసా? మన గురించే మనకు తెలియదు, ఇంకోరి గురించి చెప్తా ఉంటాం మనం. మన లోపల ఆర్గాన్స్ ఎలా పనిచేస్తున్నాయో ఎవరో డాక్టర్లు 2-3 విషయాలు చెప్తే అర్థమవుతుంది, కానీ మనకే తెలియదు. మనకి కానీ మనం శరీరం అంటాను. అంటే నీ శరీరం అంటే నీకు తెలిసిందాలి కదా, మారుతా ఉందని తెలుస్తుంది నీకు. కాబట్టి నీ శరీరం గురించి నీకే తెలియనప్పుడు నువ్వు శరీరం అని ఎట్లా అనుకుంటావు? నువ్వు చెప్పు. ఇప్పుడు నీకు వాచ్ నాది, నా వాచ్ గురించి నాకు తెలుసు, ఏ కంపెనీ చేసింది, ఏం చేసింది, వెరీ గుడ్. శరీరం నాది, చెప్పు నీ శరీరం ఏమేమి చేస్తుంది లోపల? కొన్ని కోట్ల పనులు చేస్తుంది, నువ్వు 10 పనులు చెప్పగలవు దాన్ని. కొన్ని కోట్ల పనులు చేస్తుంది ఆ శరీరము, కానీ నువ్వు 10 పనులు ఏమైనా చెప్పగలవేమో కరెక్ట్గా చదివితే. అది కూడా కరెక్ట్ అయితే తెలియదు. కానీ మన శరీరం గురించే మనకు అవగాహన లేనప్పుడు
మనం శరీరం అని ఎట్లా అనుకోలేదు మనము మరి. సో కాబట్టి విద్యా దదాతి వినయం అంటారు. అంటే వినయం ఎక్కడుంటుందో విద్య వాడికి వస్తుంది. చూడండి, ఆంజనేయ స్వామి వినయంగా ఉండడం వల్లే కదా అన్ని విద్యలు నేర్చుకోండి. రామచంద్రుడి దగ్గర, తర్వాత సూర్య భగవానుని దగ్గర ఎంత వినయంగా ఉన్నాడు ఆయన. పరబ్రహ్మాన్ని తెలుసుకున్నాడు, పరబ్రహ్మాన్ని చేతిలో పట్టుకునేసినాడు ఆయన, పరబ్రహ్మానికే ఇష్టమైపోయినాడు ఆయన. అట్లాంటి గొప్ప సాహసవంతుడు, గొప్ప శక్తివంతుడు, గొప్ప పరాక్రమం ఉండేటువంటి వాడు. అలాంటి వాడు వినయముతో అన్నీ సాధించగలిగినాడు. వినయము సహనము. వినయం ఉంటే విజయం నీదే, సహనం ఉంటే సకలం నీదే అంటారు ధర్మశాస్త్రాలు అంటాయి. వినయం ఉంటే విజయం నీదే, సహనం ఉంటే సకలం నీదే. కాబట్టి వినయం ఉంటేనే విద్య వస్తుంది. పాత్రత కూడా ఉండాల. పాత్రత అంటే ఏమి? ఇప్పుడు సపోజ్ మనం పాయసాన్ని పోయాలనుకో, పాత్ర ఎలా ఉండాలా? శుభ్రంగా ఉండాలి. ఆ శుభ్రంగా లేకుండా పోతే మంచి పాయసము చెడు పాయసంగా మారిపోతుంది. నువ్వు ఏ పాత్రలోనే పట్టుకో, ఆ పాత్ర ఎలా ఉండాలా? శుభ్రంగా ఉండాలా. కాబట్టి విద్యను అందుకునేటువంటి వాళ్ళు ఎలా ఉండాలా? ఆంతరంగిక శుభ్రత, సార్ చెప్పాడు, బహిరంగ శుభ్రత, ఆంతరంగిక శుభ్రత ఉంటే విద్య అనేటువంటిది మనకు లభిస్తుంది. కాబట్టి ఇది అంతర్వాహినిగా ప్రవేశిస్తుంది, మనకు యశస్సుని ఇస్తుంది. విద్య అనేటువంటిది మనకు యశస్సుని ఇస్తుంది. యశస్సు అంటే ఏమి? కీర్తి. కీర్తి అంటే, కీర్తి ఎలా వస్తుంది అంటే చదివిన చదువు మంచి పనులకు వినియోగించాలి, లోక కళ్యాణం కొరకు వినియోగించాలి. ఇప్పుడు నాకు సంతానం కావాలా, మంచి కోరిక. నాకు ఒక బిడ్డ పుట్టాలా, మంచి కోరిక. నా సంసారం బాగా జరగాలా, మంచి కోరిక. నేను కొన్ని గ్రంథాలు చదవాలా, మంచి కోరికనే. మా ఇంటికంటే ఎదురింటి వాళ్ళు పాడైపోవాలా, అది మంచి కోరిక కాదు. ఎదురింట్లో ఏమి ఉండకూడదు అని చెప్పిస్తే అప్పుడు ఉండే నీ విద్య కూడా పోతుంది అన్నమాట. కాబట్టి ఇవన్నీ మనకు కావాల్సినటువంటి కోరికలు మనం కోరుకోవచ్చు. అవి తీరుతాయా లేదా అది వేరే విషయం. కోరుకోవచ్చు. మంచి జ్ఞానం పొందాలా, మంచి గ్రంథాలు చదవాలా, మంచి సత్సంగం ఉండాలా, ఇవన్నీ మంచిదే కోరికలు. కోరుకోకూడదని ఎవరు చెప్పరు. కానీ ఇతరుల యొక్క నాశనానికి కోరుకోకూడదు ఎప్పుడు కూడా. కాబట్టి వశిష్ఠుడి దగ్గర ఒక మాట అంటే, వశిష్ఠుడు ఒకసారి అంటాడు, రామా, నీకు చెబుతున్నటువంటి విద్య నీ కోసం కాదు, నీకు చెబుతున్న విద్య నీ కోసం కాదు. ఈ విద్య నీకు గుణంగా మారి వ్యక్తిగత ప్రయోజనాలకు కాకుండా లోక కళ్యాణాని కోసం వినియోగించాలా. అట్లయితేనే నీకు విద్యను నేను చెప్తాను అంటాడు. వాల్మీకి శ్రీరాముడితో యోగ వాసిష్టంలో అంటాడు, ఈ విద్య వలన నీకు వ్యక్తిగత ప్రయోజనం వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ విద్య వలన, వశిష్ఠుడు, ఈ విద్య వలన నీకు వ్యక్తిగత ప్రయోజనం కోసం నువ్వు ఆశించకూడదు. ఇప్పుడు నేను చదువుకున్నాను, నాకు ఈ దేశాన్ని ఎలా వాడుకోవాలి అనుకోకూడదు. నేను చదువుకున్నాను, ఈ దేశాన్ని ఎలా బాగు చేయాలని అనుకోను. నేను చదువుకున్నాను, దీన్ని నేను ఎంత సంపాదించుకోవాలని అనుకోకూడదు. నువ్వు ఓ డాక్టర్ ఉన్నాడు అనుకో, ఓ డాక్టర్ చదివి నాకు ఈ దేశంలో డాక్టర్ చదివే అవకాశం వచ్చింది, ఎంతోమంది పేషెంట్స్కి నేను సేవ చేస్తాను అని అనుకుంటే ఆ డాక్టర్ గొప్పవాడవుతాడు. మొన్న హైదరాబాద్లో ఒక డాక్టర్కి పద్మశ్రీ బిరుదు ఇచ్చినారు. ఏం చేసినాడు అంటే ఆయన 10 రూపాయలకు చూసేవాడంట. అంతే, 10 రూపాయలే, ఓన్లీ 10 రూపాయలకి పేషెంట్లు చూసేవాడంట. 10 రూపాయలకే, 10 రూపాయలు పెడితే చాలు, ఆయన అన్నీ చూసుకుంటాడండి. నీకంతా 10 రూపాయలకి. ఆయన్ని మోడీ గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇచ్చినారు. ఎవరు గుర్తించలేదంటే ఇంతవరకు. ఆయన 15-20 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు. ఆయన మోడీ ఒక టీం ఏర్పాటు చేసినాడు. దేశానికి నిజంగా పనిచేసే వాళ్ళని నాకు తీసుకురావాలి మీరు అని. ఎక్కడున్నా మారుమూల ప్రాంతాల్లో ఎక్కడున్నా ఈ అవార్డులని వాళ్ళకే ఇవ్వాలా. రాజకీయ నాయకులకు కాదు ఇచ్చేది, ఇవి రికమెండేషన్లు వాళ్ళకి కాదు ఇచ్చేది. నిజంగా పనిచేస్తుంటే అట్లా వాళ్ళకి ఇస్తాను అని చెప్పి ఓ టీం ఏర్పాటు చేసి దేశమంతా తిప్పుతున్నాడు. వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు దేశం కోసం పనిచేసే వాళ్ళు, తమ స్వార్థం కోసం కాకుండా ప్రజల కోసం పనిచేసేటువంటి వాళ్ళు, నియంగా ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళ లిస్ట్ నాకు ఇవ్వండి, వాళ్ళకి అవార్డులు ఇస్తాం. వాళ్ళకి గుర్తింపు రావాలా. వాళ్ళని చూసి 10 మంది మారుతారు. మళ్ళీ దానివల్ల మంచి వాళ్ళ యొక్క సంఖ్య పెరుగుతుంది. అంటే అలాంటి వాళ్ళకి వల్ల స్వార్థపరంగా ఉపయోగించుకోకుండా విద్య మనము
దేశ కళ్యాణం కోసము, లోక కళ్యాణం కోసము వివరించాలని చెప్పేసి మనకు ఈ పండుగ మనకు చెప్పడం అనేటువంటిది జరుగుతున్నాము. అది ఓం స్వస్తి గోవింద. ఓకే, కాబట్టి ఇక్కడ నిన్ననే మనం చూసాము, ఆతిథ్యానికి రమ్మని పిలిచినాడు ద్రుపదుడు. వాళ్ళని పాండవుల్ని కుంతితో సహా ఆతిథ్యానికి రమ్మని పిలిచినాడు, విందుకు రమ్మని పిలిచినాడు. ఇక్కడ దూత వచ్చి చెప్పాడు, ద్రుపద మహారాజు వివాహ నిమిత్తంగా జ్ఞాతులకు విందు చేయడానికి భోజనం సిద్ధం చేశాడు. మీరు కూడా పనులు ముగించుకొని దయచేయండి. ద్రౌపదిని కూడా శాస్త్రోక్తంగా అక్కడే పొందవచ్చు, ఆలస్యం చేయకూడదు. ఏదో అది అప్పగించేది ఉంటుంది కదా, ద్రౌపదిని అప్పగించేది కూడా ఉంటుంది కాబట్టి మీరు అక్కడికి వస్తే శాస్త్రోక్తంగా అన్ని పనులు వస్తాయి, అన్ని పనులు అవుతాయి. ఈ వివాహ నిమిత్తం మీకు అందరికీ కూడా విందు ఇవ్వాలని అనుకుంటున్నాడు. మీరు తొందరగా ఆలస్యం చేయకుండా అందరూ కూడా ద్రుపద మహారాజు రాజభవనానికి రాండి అని చెప్పేసి ఒక దూత వచ్చి వాళ్ళ పాండవులకు చేరవేస్తాడనమాట. ఈ రథాలు బంగారు కమలాల చిత్రాలు కలిగినటువంటివి, శ్వేతాశ్వాలు పూంచబడి రాజశ్రేష్ఠులై కరహలై వీరందరూ కలిసి నదిరోహించి ఆ ద్రుపదిని రాజమందిరంలోకి ప్రవేశించండి అని చెప్పినాడు. జనమేజయుడు ఆ కురుశ్రేష్ఠులు ద్రుపద పురోహితుని బయలుదేర విశాలమైన రథాలపై అధిష్ఠించి రాజభవనానికి బయలుదేరినారు. వాళ్ళందరూ కూడా రాజభవనానికి బయలుదేరినారు. అప్పుడు కుంతి, ద్రౌపది ఒకే రథంలో కూర్చున్నారు, ఒకే రథంలో. తర్వాత ద్రుపదుడు ఆ ధర్మరాజు పురోహితుడు పలికిన మాటలని పురోహితం ద్వారా విని కురుశ్రేష్ఠులను వారి వారి స్వభావం ద్వారా గ్రహించాలని అనేక విధాలుగా వస్తు సామాగ్రిని తెప్పించినాడంట. వాళ్ళని ఏ విధంగా కనిపెట్టాలి, ఎవరు వీళ్ళు నాకేమో చాలా అనుమానంగా ఉంది. ఈ మత్స్యంత్రం కొట్టేటువంటి వాళ్ళు సాదాసీదా వ్యక్తులు కాదు. వీళ్ళని ఏదో రకంగా వాళ్ళ స్వభావాన్ని నేను కనిపెట్టాలా అని చెప్పేసి అనేక వస్తువులు కూడా తెప్పించినాడంట. అంటే వీళ్ళు రాజులైతే ఎట్లాంటి తీసుకుంటారు, ఎట్లాంటి ఆయుధాల గురించి మాట్లాడతారు, ఎట్లాంటి ఆయుధాలను చూస్తారు, ఎట్లాంటి భోజనం చేస్తారు, ఎలాంటి అణుకు కలిగి ఉంటారు, ఇవన్నీ గుర్తుపట్టడానికి అనుకూలంగా ఆయన స్వభావం ద్వారా గ్రహించాలని అనేక విధాలైనటువంటి వస్తు సామాగ్రిని తెప్పించినాడంట. రాజా వివిధ ఫలాలు, సుందరంగా కూర్చిన మాలలు, కవచాలు, డాలులు, ఆసనాలు, గోవులు, తాళ్లు, వ్యవసాయానికి ఉపయోగించే గింజలు, వివిధ కర్మల నిమిత్తమై వస్తువులను సమకూర్చినాడు. క్రీడల కోసం ఉపయోగించే క్రీడా సామాగ్రిని పూర్తిగా తెప్పించి అక్కడ సిద్ధపరిచినాడు. అదేవిధంగా రెండవ వైపున కవచాలు, మిగిలిపోయే డాళ్ళు, విచిత్ర రథాలు, గుర్రాలు, బాణాలు ఇట్లా పెట్టినాడంట. వాళ్ళు బాణాలు చూస్తున్నారు ఎక్కువగా, ఓహో రాజకుమారులు వీళ్ళు అని. వ్యవసాయం రకంగా చూసిన వీళ్ళు రైతులు అని చెప్పేసి ఇట్లా అనేక రకాలుగా వాళ్ళని గుర్తించాలా అని చెప్పేసి సువర్ణ భూషితమైనటువంటి ప్రాసలు, పేల్చే సామాగ్రులు, ఆ యుద్ధ సామాగ్రి, పాన్పులు, చాలా రకాల వస్త్రాలు కూడా ఏర్పాటు చేసినాడు. కుంతి సాధ్వైన ద్రౌపదిని తీసుకుని ద్రౌపదిని అంతఃపురంలో ప్రవేశించింది. అక్కడ ఉద్యాన మనస్కులైనటువంటి స్త్రీలు కౌరవ రాజపుత్రి కుంతిని ఆదర సత్కారాలతో అర్చించినారు. సో ఆమెకు ఆదర సత్కారాలు ఇచ్చినారు కుంతీదేవికి. రాజా సింహాగమనం, వృషనేత్రుడు, నల్లలేడి చర్మాలు, బలిష్టమైన పాము పడగల వంటి బాహువులు, ఆ పురుషోత్తములను చూసి ద్రుపదుడు, అతని మంత్రులు, పుత్రులు, స్నేహితులు, సేవకులు మిక్కిలి సంతోషించినారు. వీరులైన పాండవుల పాదపీఠాలతో కూడిన ఆసనములపై సందేహింపక మనసునందు ఆశ్చర్యాన్ని పొందకుండా కూర్చున్నాడు. సుందర వేషధారులై వంట ఇంటి పరిచారకులు బంగారు పాత్రల్లో బహువిధములైన భోజన సామగ్రిని తెప్పించినాడు. అదేవిధంగా రాజా వీరశ్రేష్ఠులైన పాండవులు తమ ఆసక్తికి అనుగుణంగా భోజన పదార్థాలు తిని ప్రసన్నులై భోజన సామాగ్రిని కాదని యుద్ధ సామాగ్రి గల ప్రదేశానికి పోయినారంట. వీళ్ళంతా భోజనం చేసి యుద్ధ సామాగ్రి ఎక్కడుందో అక్కడ చూస్తూ ఉన్నారంట అందరూ కూర్చొని. ఏమిటి బాణాల గురించి, అస్త్రాల గురించి అన్నీ చూస్తున్నారంట వాళ్ళు. మహారాజా అది గుర్తించిన ద్రుపదుడు, దుష్టదిమ్ముడు అందరూ ప్రసన్నులైపోయినారు. వీళ్ళు క్షత్రియులే, అనుమానం లేదు. ఇంకా అక్కడ ఉండేటువంటి చూడండి, ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్లో ఇది ప్రవేశపెట్టినారు. ఇది టెస్ట్
ఇంటర్నేషనల్ స్కూల్లో పిల్లవాడిని చేరిస్తే వాడికి ఏది నేర్పించాలా అని చెప్పేసి గిటారు వీణ అన్నీ పెడతారు. అన్నీ పెడితే వాడు ఒకటి పట్టుకుంటాడు అనుకో, దాన్ని నేర్పిస్తారు అనుకో. చూడండి, అప్పుడు మహాభారత కాలంలోనే ఉంది ఇది. చూడండి, మహాభారత కాలంలోనే అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ లో అన్ని ఇన్స్ట్రుమెంట్స్ పెడతారంట. అన్ని ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి చూడండి, అప్పటికే చెప్పినారు దీన్ని. ఇంటర్నేషనల్ స్కూల్లో ఈరోజు వాళ్ళు ప్రవేశపెట్టిండేది ఆ కాలంలోనే చెప్పేసి నాలెడ్జ్ టెస్ట్ అనమాట. ఏదో ఇప్పుడు ఏదో స్కిల్ టెస్ట్ ఇది మనం అనుకుంటున్నాం. ఎప్పుడో ఇది చూడండి, ఎప్పుడో ఉండే స్కిల్ ఇది. మహాభారతంలో లేదు అంటారే, బయట లేనిది ఏది మహాభారతంలో, బయట ఉన్నదంతా మహాభారతంలో ఉంది, బయట లేనిది ఏది మహాభారతంలో లేదంటారే, అది నిజమే అనమాట. చూడండి, అట్లుందనమాట. వారి దగ్గర చేరి కుంతీపుత్రులు వారు రాజకుమారులుగా భావించారు. కుంతీపుత్రులైన వారిని రాజకుమారులుగా భావించి ప్రసన్నులైపోయినారు. ఓహో, వీళ్ళు రాజపుత్రులనప్ప, మనం కరెక్ట్గానే ద్రౌపది ఇచ్చినాం వీళ్ళకి అని చెప్పేసి వాళ్ళు ప్రసన్నులైపోయినారంట. వైశంపాయనుడు చెప్పసాగాడు. జనమేజయ మహారాజు భోజనంలైన పిమ్మట ద్రుపదుడు తేజస్వైన ధర్మరాజును పిలిచి బ్రాహ్మణ సత్కారాలతో సన్మానించి తన వాణిగా చేసుకుని ఇలా అడిగాడు, మిమ్ము నేనెట్లు తెలుసుకోగలను? మీరు బ్రాహ్మణులా అంటే లోపల తెలుసుకున్నాడు ఆయన. ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నాడు ధర్మరాజుని. మీరు బ్రాహ్మణుల, క్షత్రియుల, గుణసంపన్నులైన వైశ్యుల, శూద్రుల, లేక మాయను ఆశ్రయించిన విప్ర రూపంలో ఉన్న అన్ని దిక్కులకు సంచరిస్తున్నవారా? విప్రులా మీరు, లేదా మాయా రూపంలో విప్ర రూపంలో ఉన్న అన్ని దిక్కులకు సంచారం చేస్తున్నవారా? ఎవరు మీరందరూ అని అడిగారు. ద్రౌపది కారణంగా భూలోక సందర్శనార్థమై వచ్చిన దేవతలా మీరేమన్నా? అంటే ద్రౌపది ఈడుందని చెప్పేసి దేవలోకం నుంచి ఏమైనా వచ్చారా? మీరు సత్యాన్ని చెప్పండి, మీ విషయంలో నాకు పెద్ద సందేహం ఉంది అన్నాడు. మాకు చాలా సందేహాలు ఉన్నాయి, మీరు ఈ విషయాన్ని చెప్పండి అని ధర్మరాజును ద్రుపద మహారాజు అడిగినాడు. శత్రుపానుడా, మీ నుంచి ఈ రహస్యాన్ని విన్నప్పుడు నా మనసు తేలికపడుతుంది. మాకు దీనివల్ల భాగ్యోదయం కలుగుతుంది. మాకు భాగ్యం పట్టినట్టుగా ఉంటుంది. ఈ విషయాన్ని మాకు చెప్పండి అని చెప్పినారు. మీరు స్వచ్ఛంగా సత్యం చెప్పండి. రాజులకు ఇష్టపూర్వం కంటే సత్యమే మహిమ గలది. కాబట్టి సత్యాన్నే పలుకు, అసత్యాన్ని పలకవద్దండి. ఇవన్నీ నేనేదో అడుగుతున్నానని మీరేదో చెప్పొద్దండి. ఉన్నది ఉన్నట్టుగానే సత్యంగానే చెప్పండి. ఎందుకంటే రాజులకు సత్యమే పలకాలి. ఎప్పుడు కూడా వాళ్ళు సత్యాన్ని ఆశ్రయించే ఉంటుంది వాళ్ళ రాజ్య పరిపాలన. కాబట్టి సత్యాన్నే పలకండి, అసత్యాన్ని పలకవద్దు అని చెప్పినాడు అనమాట. అసత్యాన్ని పలకవద్దు అని చెప్పినాడు. ఆ విధంగా దేవ సమాన తేజస్వి శత్రునాశక, నీ మాటలు విని నిశ్చయంగా విధిపూర్వకంగా వివాహం చేయడానికి సిద్ధపడతాను అని చెప్పినాడు. నువ్వు కలవరపడద్దు, ప్రసన్నుడు కమ్ము. యుధిష్ఠిరుడు అన్నాడు, నువ్వు కలవరపడద్దు, ప్రసన్నుడు కమ్ము. నీ మనసులో కోరిక నేడు తీరిందనుకో, ఇది సత్యము అన్నాడు. నువ్వేమయ్యా పెద్దగా కలవరపడద్దయ్యా, నువ్వు కలవరపడద్దు, ప్రసన్నుడుగా ఉండు. నీ మనసులో కోరిక నేడు తీరిందనుకో. నీ మనసులో ఏదైతే కోరిక ఉందో, వీళ్ళు పాండవులు, వీళ్ళు క్షత్రియులు అనేటువంటి కోరిక ఉందో అది తీరిందనుకో, ఇది సత్యం. ద్రుపద మహారాజా, మేము క్షత్రియులం, పాండుపుత్రులం చెప్పేసినాడు. డైరెక్ట్ ఆన్సర్. మేము క్షత్రియులమే, పాండుపుత్రులమే. నన్ను జ్యేష్ఠుడైన ధర్మరాజుగా తెలుసుకో. ఇంకా వీళ్ళిద్దరూ భీమార్జునులు పరిచయం చేసేసినాడు. ఇంకిద్దరు నకుల సహదేవులని తెలిసిపోయింటున్నాను. సో కాబట్టి రాజా, వీరే నీ కుమార్తెను రాజసభలో జయించారు. వారు నకుల సహదేవులు. ద్రౌపదికి దగ్గరగా ఉన్నది మా తల్లి కుంతి. మా తల్లి అక్కడే ఉన్నటువంటి కుంతి. నరశ్రేష్ఠ, నీ మానసిక చింతన తొలుగ్గాక. మేము క్షత్రియులం. తామర తీగ వలె నీ కుమార్తె ఒక సరస్సు నుంచి మరొక సరస్సుకు చేరిందనుకో. తామర తీగ వలె ఉండేటువంటి నీ కుమార్తె ఒక సరస్సు నుంచి ఇంకొక సరస్సులోకి హాయిగా ఉందయ్యా. అది ఏ సరస్సే, ఇది సరస్సే. ఇక్కడ సుఖపడినట్టే అక్కడ కూడా సుఖపడుతుంది అని చెప్పేసినాడు. మహారాజా, జరిగిందంతా యథాతథంగా మీకు చెప్తున్నాను. మీరే మాకు పెద్దలు, ఆశ్రయించదగిన వారు కూడా మీరే మాకు పెద్దలయ్యా, ఆశ్రయించదగిన వారు కూడా మీరే. యుధిష్ఠిరుని మాటలు విన్న ద్రుపదుడు కన్నుల నుంచి
ఆనంద బాష్పాలు కారాయి. ఆనంద బాష్పాలు వచ్చేసినాయి. ఇవో కరెక్ట్ అయినటువంటి వరుణికే నేను నా కుమార్తెను ఇచ్చినాను. అతడు ఆనందంతో మునిగి వెంటనే ధర్మరాజుకు సమాధానం ఇవ్వలేకుండా పోయినాడు. అది వింటూనే ఆయనకు ఒళ్ళు జలరించిందనమాట. ఇక సమాధానం ఇవ్వలేక తబ్బిబ్బవుతున్నాడు. ద్రుపదుడు ప్రయత్నపూర్వకంగా సంతోషాన్ని వివరించుకొని యుధిష్ఠిరునికి అతని మాటలకు అనుగుణంగా బదిలించినాడు. తిరిగి ద్రుపదుడు, మీరెట్లు ఈ నగరం నుంచి తప్పించుకున్నారు అని అడిగారు. ధర్మజుడు అతని క్రమంగా సర్వ వృత్తాంతాన్ని వివరించినాడు. అంత వృత్తాంతాన్ని వివరించినాడు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు, ఎట్లా వచ్చినారు, అలా అన్నీ కూడా వివరించినాడు. వక్తల్లో శ్రేష్ఠుడైన ద్రుపదుడు కుంతీ పుత్రుని మాటలు విని ధృతరాష్ట్ర మహారాజును అప్పుడు మిక్కిలిగా నిందించినాడు. ఏమయ్యా ఎట్లా చేసినాడు ధృతరాష్ట్ర మహారాజు మీకు అని, ఈ లక్క ఇంట్లో మిమ్మల్ని అందరినీ చంపడానికి ప్రయత్నించినాడు. ఈ దుర్యోధనాదులు వీళ్ళందరూ కూడా మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించినారని చెప్పేసి నిందించినాడు. అదే సమయంలో ద్రుపదుడు ధర్మజుడిని ఊరయించి రాజ్యము సాధించడంలో మీకు నేను సహాయపడగలను అని ప్రతిజ్ఞ చేస్తున్నాను అని చెప్పినాడు. మీకు రాజ్యం మళ్ళీ రావడంలో నేను మీకు హెల్ప్ చేస్తాను, నేను సహాయపడతాను, ఇదే నా ప్రతిజ్ఞ అని చెప్పేసి ప్రతిజ్ఞ చేసేసాడంట. రాజా కుంతి, ద్రౌపది, భీమార్జునులు, నకుల సహదేవులు ద్రుపదుడు నిర్దేశించిన గొప్ప భవనంలో ప్రవేశించారు. యజ్ఞసేనుడు వారిని సన్మానించినాడు. ఈ విధంగా పాండవులపై విశ్వాసాన్ని ప్రకటించిన ద్రుపదుడు కుమారుడితో కలిసి వచ్చి ధర్మరాజుతో ఇలా అన్నాడు. కురువంశనందనుడా, మహాబాహు అయినటువంటి అర్జునుడు నేడు పుణ్యదినమున నా కుమార్తెను శాస్త్రోక్తంగా వివాహం ఆడాలి. మా కులోచితమైనటువంటి ఉత్సవం ఇది, కాబట్టి ఆ ఉత్సవాన్ని మేము చేసుకోవాలి. మేము ఈ విధంగా కన్యాదానం చేస్తాము. ఆమె వరమాల వేసి వివాహం అయినట్టుగా చెప్పింది. మేము ఒక ఉత్సవాన్ని జరుపుతాము, మీరందరూ అందుకు సిద్ధం కండి, ఆ ఉత్సవాన్ని ప్రారంభం కావాలి అన్నాడు. ధర్మాత్ముడైన యుధిష్ఠిరుడు ద్రుపదునితో ఇలా అన్నాడు. నరేశ్వర, నాకు పెండ్లి కావాల్సి ఉన్నది. ద్రుపదుడు ఇలా అన్నాడు. అట్లయినా నువ్వు నా కుమార్తెను విధి ప్రకారం వివాహం చేసుకో, లేకపోతే నీ తమ్ములలో ఎవరైనా వివాహాన్ని నియోగించు. ఎవరైనా చేసుకోండి, నీవు నా కుమార్తెను విధి ప్రకారం వివాహం చేసుకో, లేకపోతే నీ తమ్ముల్లో ఎవరైనా వివాహానికి వినియోగించు. నువ్వు పెద్దవాడు అంటున్నావు కదా, పెద్దవాడే చేసుకో, లేదా నీ తమ్ముల్లో ఎవరైనా వివాహం చేసుకోండి అని చెప్పినాడు. యుధిష్ఠిరుడు పలికాడు. రాజా, ద్రౌపది మాకందరికీ పట్టమనిషి కాగలదు. మా తల్లి అందరినీ ఆ విధంగా ఆదేశించింది. మా అందరికీ ఆమె పట్టమనిషే, కానీ ఒకరికి మాత్రము భార్య అవుతుంది అన్నాడు. నేను భీమసేనుడు కూడా అవివాహితులమే. రత్నం వంటి నీ కుమార్తెను అర్జునుడు రాజసభలో మత్స్యయంత్రాన్ని కొట్టి గెలుచుకున్నాడు. మహారాజా, ఆ రత్నాన్ని మేమందరం కలిసి అనుభవించడం మా నియమం. ఈ నియమాన్ని భంగపరచుటకు మేము ఇష్టపడం. కావున మాకందరికీ ద్రౌపది ధర్మబద్ధంగా పట్టమనిషి అవుతుంది. ప్రజ్వరిల్లే అగ్నిసాక్షిగా ఆమె మా అందరితో ప్రాణిగ్రహణం చేస్తుంది, మా అందరితోనూ పాణిగ్రహం చేస్తుంది అని చెప్పినాడు. ఆ ద్రుపదుడు అన్నాడు. కురునందన, ఒక రాజులకు చాలామంది రాజులు ఉండవచ్చు. ఇక్కడ ధర్మ సూక్ష్మం వస్తుంది. కానీ ఒక రాణికి అనేక భర్తలు ఉండడం ఎక్కడా వినలేదు కదా. మీరందరూ చేసుకుంటాము, ప్రాణిగ్రహణం చేస్తామంటున్నారు కదా. ఒక రాజుకు అనేక మంది భార్యలు ఉంటారు, కానీ ఒక రాజుకి అనేక మంది భర్తలు ఉండరు కదా. ఇదెక్కడ న్యాయము అని చెప్పేసి ఆయన అడిగాడు. 5 కన్యాదానాలు. నువ్వు ధర్మవేత్తవు, పవిత్రుడవు, లోకవేద విరుద్ధమైన ఆ ధర్మాన్ని అంగీకరించవు. కుంతిపుత్ర, నీ బుద్ధి ఈ విధంగా ఎందుకు పెడిదారి పడుతూ ఉంది? ధర్మరాజును క్వశ్చన్ వేసినాడు. నువ్వు ధర్మాత్ముడు కదయ్యా, ధర్మబుద్ధి కలిగినటువంటి వాడు, నువ్వు గొప్పవాడు, ధర్మాన్ని నియోగించడంలో, ధర్మాన్ని అమలు చేయడంలో నువ్వు గొప్ప వ్యక్తి. ఎందుకు నీ బుద్ధి ఈ విధంగా పెడదారి పడతా ఉంది, ఈ విధంగా నువ్వు మాట్లాడుతున్నావు అని ద్రుపదుడు చెప్పాడు. ఎవరైనా చెప్తారా? తండ్రి ఎవరైనా కూడా ఆ మాట, ఆ తండ్రి స్థానంలో ఉండేవాళ్ళు ఎవరైనా చెప్తారు. యుధిష్ఠిరుడు చెప్పాడు. రాజా, ధర్మం మిక్కి సూక్ష్మమైనది, దాని మార్గాన్ని మనం మెరుగలేము, కానీ పూర్వీకుల మార్గాన్నే ఈ విషయంలో అనుసరిస్తాం. ధర్మము అనేటువంటిది సూక్ష్మమైంది, అది దాన్ని మెరుగలేము, అంటే దాని మార్గాన్ని మనం మెరుగలేము, అంటే దాన్ని తెలుసుకోవడం చాలా కష్టం. ఇది ధర్మమా అధర్మమా? ధర్మమైనప్పుడు ధర్మ సూక్ష్మంలో అధర్మం కూడా ఉంటుంది, అధర్మంలో ధర్మం కూడా ఉండొచ్చు.
అధర్మంలో కూడా ధర్మం ఉండొచ్చు. ఎందుకంటే వాలిని చెట్టుచాటు నుంచి చంపేసినాడు రాముడు, అది అధర్మం అని అందరూ అంటారు. కానీ చెట్టుచాటు నుంచి చంపకపోతే రాముణ్ణి చంపుతాడు వాలి. ఎందుకంటే అతని బలంలో అర్ధం బలం వెళ్ళిపోతుంది. ఎదురుగా ఎవరు నిలబడితే అతని బలము వెళ్ళిపోతుంది. అది అంటే అది జంతువుని దూరం నుంచే చంపాలి మనం, ఎదురుకు పోయి చంపకూడదు ఎప్పుడు కూడా. అది న్యాయమే, అది ధర్మ సూక్ష్మం. కానీ పైకి ఏం కనపడుతుంది? అధర్మం అని కనపడుతుంది. ఏమయ్యా రాముడు ఎట్లాంటి వాడు, అంత పెద్ద పరాక్రమం అంటాడు కదా, మరి ఒక వాలిని డైరెక్ట్గా ఎదుర్కోకుండా చంపినాడు కదా, ఇది అధర్మం కాదా అని వాదించే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. తమిళనాడులో నువ్వు అడగండి, రాముడిదే తప్పు అంటారు వాళ్ళు, వాలినే కరెక్ట్ అంటారు. అట్లా కూడా ఉన్నారు చాలామంది. రావణాసునికే ఫేవరెట్స్ ఉన్నారు తమిళనాడులో. రావణాసుని ఫేవరెట్స్ ఉన్నారు ఎక్కువ రాముడి కంటే. వాళ్ళే ఫేవరెట్స్ అంతా. రావణాసునికి ఇది కూడా చేస్తారు వాళ్ళు, గుడి కూడా ఉంది వాళ్ళు. రావణాసుడే మాకు ఆదర్శం అంటారు వాళ్ళు. అట్లా అనమాట. కాబట్టి ఆ మెరుగులేము, కానీ పూర్వీకుల మార్గాన్ని విషయంలో అనుసరిస్తాం. నా మాట ఎప్పుడూ పొల్లుబోదు, ధర్మం పైన నా బుద్ధి ఎన్నడూ నిలవదు. నా తల్లి ఈ సమక్షంలో ఇలాగే ఆజ్ఞాపించింది, నా మనసు కూడా ఇదే సరైందని చెప్పింది. కాబట్టి నేను ధర్మంగా ఆలోచించడం వల్ల నా తల్లి ఇదే చెప్పింది, మేము తల్లి మాటను గౌరవిస్తాము అని చెప్పింది. అంతే, అంటే తల్లి చెప్పింది, తల్లి మాట సమంజసం అనిపించింది నాకు, నేను కూడా అదే పాటిస్తున్నానని చెప్పినాడు. రాజా, ఇది నిశ్చయంగా ధర్మమే, ఇక ఆలోచించక అనుసరించండి, ఈ విషయంలో మాకు ఏ విధమైన సంకోచం లేదు అన్నాడు. అప్పుడు ద్రుపదుడు, నువ్వు కుంతి నా సుతుడైన దుష్టద్యుమ్నుడు కలిసి ఆలోచించి కర్తవ్యాన్ని నిర్ణయించండి. నువ్వు కుంతి నా సుతుడైన దుష్టద్యుమ్నుడిని కలిసి కర్తవ్యాన్ని నిర్ణయించండి. ధర్మరాజా, రేపు సరైన సమయంలో దీన్ని ఆచరిస్తాం. ఈ ఉత్సవాన్ని మనమందరూ కూడా ఆచరిస్తాము. వైశంపాయన భారత మరునాడు వారందరూ కలిసి ఈ విషయాన్ని గురించి మాట్లాడుకునే సమయంలో అనుకోకుండా అక్కడ కృష్ణద్వైపాయన మహర్షి వేదవ్యాసుడు అక్కడికి వచ్చినాడు. ఆయన కరెక్ట్గా ఎంటర్ అవుతాడు. ఆయన ఈ ధర్మ సూక్ష్మం కోసం ఆయన చేయగలుగుతాడు. కాబట్టి కృష్ణ మర్నాడు వాళ్ళందరూ మాట్లాడుకోవడానికి, దీనంతా ఈ ఫంక్షన్ చేయడానికి ముందుగా ఒకసారి మాట్లాడుకోవడానికి వాళ్ళందరూ కూర్చున్నప్పుడు ఈ వేదవ్యాస మహర్షి వచ్చినాడు. అక్కడ ఆ ధర్మ సూక్ష్మాన్ని ఆయన నెక్స్ట్ దాంట్లో నిరూపిస్తారు. యదక్షర పద ప్రశ్న మాత్రాహీనం తెలుపవే సంసర్యం చమితాదేవ నారాయణ నమోస్తుతే. కన్యకకు శ్రీ మహాలక్ష్మి నీరజాలయమునకు నీరజాలయమునకు
यक्कान्ताय कल्याणनिधये निधये त्रिना